హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రజిత వ్లాగ్స్. బాగున్నారా ఫ్రెండ్స్? బాగున్నారు అనుకుంటున్నా. మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ మటన్ కూర అండ్ బగారా రైస్. మటన్ కూరలోకి కావలసిన ఇంగ్రీడియంట్స్: ఆయిల్ తగినంత, బగారా ఆకులు 2, పచ్చిమిర్చి 5, ఉల్లిగడ్డ, పసుపు 2 స్పూన్లు, అల్లం పేస్ట్ 2 స్పూన్లు, పుదీనా, మటన్ 1 kg, కారం 4 స్పూన్లు, సాల్ట్ 2 స్పూన్స్, సాజీరా 1/2 టీ స్పూన్స్, లవంగాలు 8, యాలకులు 2, దాల్చిన చెక్క చిన్న సైజు ముక్క, ధనియాలు 3 స్పూన్స్, తగినంత కొత్తిమీర. స్టవ్ మీద బాండి పెట్టుకున్నాను. ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను 1 kg మటన్కి. ఆయిల్ వేడయ్యాక 2 బగారా ఆకు ముక్కలు వేసాను. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసాను. ఒక 5 పచ్చిమిర్చి చీలికలు, ఒక పెద్ద సైజు ఆనియన్. ఇవి రెడ్గా వేగేంత వరకు వేపుకోవాలి. మూత పెట్టడం వల్ల త్వరగా ఆనియన్స్ వేగిపోతాయి, అందుకే మూత పెట్టాను. మధ్యలో మళ్ళీ ఒకసారి వేపుకుంటూ ఉండాలి. ఫ్రెండ్స్, ఇది నా స్టైల్లో మటన్ కూర. సింపుల్గా వండాను, చూడండి. ఉల్లిగడ్డలు మగ్గుతున్నాయి. ఉల్లిగడ్డలు మంచిగా రెడ్ కలర్లో, బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేగించుకోవాలి. అలా అయితేనే కర్రీ టేస్ట్గా వస్తుంది. చిన్న స్పూన్తో 2 స్పూన్ల పసుపు వేసాను. దాన్ని మంచిగా కలుపుకోవాలి. పసుపు స్మెల్ ఆయిల్లోనే పోవాలి. పసుపు గోలాక అల్లం వెల్లుల్లి పేస్టు 2 టీ స్పూన్స్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్లో మంచిగా మగ్గనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకోవాలి. స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. కాస్త పుదీనా వేసుకోవాలి. పుదీనా వేసిన తర్వాత కాసేపు మగ్గనివ్వాలి. 1/2 మినిట్ మూత పెట్టేసుకొని మగ్గించుకొని మళ్ళీ తీసి వేయించుకోవాలి. పుదీనా మగ్గించుకున్న తర్వాత మగ్గిపోయింది. మటన్ వేసుకుంటున్నాను. మటన్ అయితే చాలా ఫ్రెష్గా తీసుకొస్తారు. 1 kg మటన్. ఒక 2 టైమ్స్ వాటర్లో మంచిగా ఫ్రెష్గా కడుక్కోవాలి మటన్ని. ఎందుకంటే ఆ కొట్టే దగ్గర కొంచెం ఈగలు, దోమలు అన్నీ ఉంటాయి కదా, అందుకోసమని ఒక 2 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకొని మటన్ వేసుకొని కలుపుకోవాలి. మటన్ కాస్త ఒక 5 మినిట్స్ వరకు అలాగే మగ్గించుకోవాలి. ఎందుకంటే మటన్లో ఉన్న వాటర్ మొత్తం ఎగిరిపోవాలి. మూత పెట్టేసుకుందాం. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి మధ్యలో, ఎందుకంటే బాండికి అడుగంటకుండా ఉంటుంది. ఒక 2-3 టైమ్స్ కలుపుకుంటూ ఉండాలి. కారం వేసేంతవరకు. మటన్లో ఉన్న వాటర్ అంతా ఎగురుకుపోయింది. ఇప్పుడు కారం వేస్తున్నాను.
ఒక 3 స్పూన్స్ కారం వేసాను. ఎవరు ఎలా తింటే అలా వాడుకోవచ్చు కారం. మేము బాగా తినము, అందుకే ఒక 3 స్పూన్స్ కారం వేసాను. సాల్ట్ తగినంత, టేస్ట్ని బట్టి సాల్ట్ వేసుకోవచ్చు. ఒకవేళ సాల్ట్ కలవకుండా మళ్ళీ తర్వాత టేస్ట్ చూసైనా వేసుకోవచ్చు. నేనైతే ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేసాను, 3 స్పూన్స్ కారం వేసాను. మంచిగా కలుపుకోవాలి. ఒక 2-3 మినిట్స్ వరకు అలాగే కలుపుకుంటూ మధ్యలో మటన్ వాటర్ మొత్తం ఎగురుకుపోయేదాకా కొంచెం కలుపుతూ ఉండాలి. టూ 3 టైమ్స్ కలిపాను ఫ్రెండ్స్ మటన్. ఉప్పు కారం ముక్కలకి మంచిగా పట్టాక మంచిగా పట్టింది ఫ్రెండ్స్ ఉప్పు కారం. వాటర్ వేస్తున్నాను. 1 kgకి ఒక 1/2 లీటర్ వాటర్ వేసాను. ఎందుకంటే మటన్ లేత మటనే, అందుకే కాస్త తక్కువ వేసాను. లేత మటన్కి ఎక్కువ వాటర్ వేయకూడదు, కొంచెం నీరుగా వస్తుంది కాబట్టి కాస్తనే వేసాను. మంచిగా కలుపుకొని మూత పెట్టేసి కాస్త ఉడకనివ్వాలి. ఫ్రెండ్స్ నాకైతే ఒక 10 మినిట్స్లోనే మటన్ ఉడికిపోయింది. లేత మటన్ అన్నమాట. వాటర్ పోసాను ఫ్రెండ్స్. ఇందులో కొంచెం వాటర్ వేడి చేసి పోసాను. చల్లటి వాటర్ పోయడం వల్ల కొంచెం మటన్ ఉడకదు సరిగా. మటన్లో ఎప్పుడైనా వాటర్ హీట్ చేసుకొని వేస్తేనే మటన్ అనేది చాలా బాగా ఉడుకుతుంది. మటన్ ఉడకడం అయిపోయింది. మసాలా వేసుకుంటున్నాను. ఈ మసాలాలో ఒక 1/2 టీ స్పూన్ సాజీరా, ఒక 7-8 లవంగాలు, 2 యాలకులు, 3 టేబుల్ స్పూన్ ధనియాలు మంచిగా వేపుకొని మిక్సీ పట్టుకున్నాను. ఈ మసాలా వేసిన తర్వాత కాస్త టైం తీసుకొని మసాలా అంతా ముక్కలకు పట్టేటట్టు ఉడికించుకొని కొత్తిమీర వాష్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడే కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర వేసి చాలామంది స్టవ్ ఆఫ్ చేసేస్తారు, కానీ కొత్తిమీర వేసిన తర్వాత ఒక 1 మినిట్ 2 మినిట్స్ ఉడకనిస్తేనే బాగుంటుంది. మంచిగా కలియబెట్టాలి. మూత పెట్టేసుకొని ఒక 1 మినిట్ ఆర్ 2 మినిట్స్ ఉంచుకోవాలి. కూర దగ్గర పడింది. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంకా కారం అది రెడ్గానే ఉంటుంది, కానీ కొంచెం చప్పగా ఉంటుంది, అందుకే కర్రీస్ రెడ్గా కనిపిస్తాయి. కానీ టేస్ట్ మాత్రం కారం బాగుంటుంది. మేము ఆడించిన కారం అన్నమాట అది. కొంచెం సాల్ట్ తక్కువైనట్టు అనిపించింది, అందుకే మళ్ళీ సాల్ట్ యాడ్ చేశాను.
కూర బాగా వచ్చింది కదా ఫ్రెండ్స్. రైస్ కర్రీ అయింది, అన్నం పెట్టుకుంటున్నాం. బగారా అన్నం వండాను కానీ వీడియో తీయలేకపోయాను. నెక్స్ట్ ఈ రెసిపీలో చూపిస్తాను. మటన్ కర్రీ పెట్టుకుంటున్నాం ఫ్రెండ్స్. టేస్టీగా వచ్చింది.